Hello everyone, welcome to White Magnet Physics channel. So dear students, today we are going to discuss about kinematics. Okay, physics లో భాగంగా మనం ఫస్ట్ kinematics గురించి డిస్కస్ చేద్దాం. Kinematics ఏంది kinematics అంటే? ఓకే, kinematics అనేది ఇది ఒక సపరేట్ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఓకే, ఇది ఏం చేస్తుంది? మోషన్ ఆఫ్ ద బాడీస్ గురించి డిస్కస్ చేసే ఒక ఫిజిక్స్నే కైనమాటిక్స్ అంటాం. ఓకే, నిజానికి ఇది మెకానిక్స్లో ఒక పార్ట్. మెకానిక్స్ అనేటివి, మెకానిక్స్ అంటే మెకానిక్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఇట్ డీల్స్ అబౌట్ ద మోషన్ ఆఫ్ ద బాడీస్. In that mechanics, so there are two types of one is kinematics, another one is kinetics is there. Okay, mechanics లో two parts ఉంటుంది. అది ఒకటి kinematics. ఓకే, kinematics, another one kinetics అని two parts అనేది ఉంటుంది. kinetics. ఓకే, ఇవి కైనమాటిక్స్ కానీ కైనెటిక్స్ కానీ రెండు మోషన్ ఆఫ్ ద బాడీస్ గురించి డిస్కస్ చేసేటివే. ఓకేనా, మోషన్ ఆఫ్ ద బాడీస్. కైనమాటిక్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్. ఇట్ డీల్స్ అబౌట్ ద మోషన్ ఆఫ్ బాడీస్ వితౌట్ కన్సిడరింగ్ ద ఫోర్స్ ఆఫ్ ఏ బాడీ. ఓకే, వితౌట్ కన్సిడరింగ్ ఫోర్స్, దాని గురించి చెప్పేది కైనమాటిక్స్. ఇక్కడ విత్ కన్సిడరింగ్ ఫోర్స్. ఓకే, విత్ కన్సిడరింగ్ ఫోర్స్, దిస్ ఈజ్ అబౌట్ కైనెటిక్స్. బోత్ ఆర్ టెల్స్ అబౌట్ ద మోషన్ ఆఫ్ ద బాడీస్ ఓన్లీ. బట్ కైనమాటిక్స్ దేని గురించి చెప్తుంది? ఫోర్స్ అవసరం లేకుండా బాడీస్ ఎలా మూవ్ అవుతున్నాయి మాత్రమే చెప్తారు. ఏ బాడీ ఈజ్ మూవింగ్, ఏ బాడీ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఇలా చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఎక్కడ కానీ ఫోర్స్ అనే పదాన్ని వాడం. అండర్స్టాండ్? బట్ ఇక్కడ బాడీ ఎందుకు ఎలా మూవ్ అవుతుంది, ఒక బాడీ మూవ్ అవుతుంది, దాని మీద ఏమన్నా ఫోర్స్ యాక్ట్ అయ్యిందా? ఓకే, అలా దాని గురించి డిస్కస్ చేసేదే కైనెటిక్స్ అంటూ ఉంటాం. సో ఇప్పుడు కైనమాటిక్స్ అండ్ కైనెటిక్స్ రెండు ఈక్వల్ గా ఉంటుంది. బట్ విత్ కన్సిడరింగ్ ఫోర్స్, వితౌట్ కన్సిడరింగ్ ద ఫోర్స్ అనేటివి టూగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కైనమాటిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, కైనమాటిక్స్ లో ఏమేమి చేస్తామంటే పొజిషన్ ఆఫ్ ద బాడీ, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ కానీ, ఇంకా స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఇవన్నీ ఎక్కడ చూస్తాము? కైనమాటిక్స్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, అంటే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఓకే, ఈ విధంగా కొన్ని లెసన్స్ అన్ని ది కైనమాటిక్స్ కిందకి వస్తాయి. ఇక్కడ విత్ కన్సిడరింగ్ ద ఫోర్స్ అంటున్నాం కదా, అంటే ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తాం? ఫోర్స్ గురించి, మాస్, యాక్సలరేషన్, లాస్ ఆఫ్ మోషన్స్, ఇవన్నీ కైనెటిక్స్ లో డిస్కస్ చేస్తూ ఉంటాం. అండర్స్టాండ్? సో దీని గురించి తర్వాత క్లాసెస్ లో నేర్చుకున్నాం. ఫస్ట్ కైనమాటిక్స్ అంటే ఏదో చూద్దాం. అంటే కైనమాటిక్స్ లో ఉండే లెసన్స్ ఏవో ఒకసారి చూద్దాం. అండర్స్టాండ్? సో కైనమాటిక్స్ లో ఫస్ట్ లెసన్ ఏదిరా అంటే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, కైనమాటిక్స్ లో భాగంగా ఫస్ట్ లెసన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఇది ఫస్ట్. దీంతో మనం ఈ లెసన్ డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెసన్స్కి వెళ్దాం. సో ఫస్ట్ వన్ మోషన్ అంటే ఏదో చూద్దాం. ఓకే, ఏంది మోషన్ అంటే? ఓకే, మోషన్ అంటే ఏంది? సింపుల్గా ఏమంటాము? మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ మోషన్ అంటాం. అంటే ప్రతి మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ని కానీ మోషన్ అనే చెప్తూ ఉంటాం. బట్ నిజానికి మోషన్ అంటే ఏంటంటే ద చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎ బాడీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎ బాడీ విత్ రెస్పెక్ట్ టు టైం, దట్ ఈస్ నోన్ యాజ్ ఏ మోషన్. ఓకే, అంటే ఒక బాడీ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ట్రావెల్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది కదా. టైంతో పాటు దాని పొజిషన్ కనుక చేంజ్ అయితే దాన్నే ఏమంటారంటే మోషన్ అంటూ ఉంటాం. ద చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎ బాడీ విత్ రెస్పెక్ట్ టు టైం.
ఈజ్ కాల్డ్ మోషన్. విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ కాల్డ్ మోషన్. నెక్స్ట్ మోషన్ అంటే ఇందాక చెప్తున్నాం, పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటే విత్ టైంతో దట్ ఈస్ కాల్డ్ మోషన్. ఇప్పుడు టైంతో పాటు పొజిషన్ చేంజ్ కాలేదు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాము, దాన్ని రెస్ట్ అంటూ ఉంటాం. దాన్ని ఏమంటారు, రెస్ట్ అంటూ ఉంటాం. ఓకే, ద పొజిషన్ does not change with respect to time. The position does not change with respect to time, that is known as the rest. Understand? అంటే పొజిషన్ టైంతో పాటు మారితే ఏమో మోషన్, పొజిషన్ మారలేదు అనుకోండి, ఓకేనా, దాన్ని ఏమంటారు, రెస్ట్ అంటూ ఉంటారు. సో మోషన్ అండ్ రెస్ట్ ఆర్ ద రిలేటివ్ టర్మ్స్. మోషన్ అండ్ రెస్ట్ ఆర్ ద రిలేటివ్ టర్మ్స్. ఇది రిలేటివ్ టర్మ్స్ అంటే, రిలేటివ్ అంటేనే కంపారిజన్, ఒక దాంతో కంపేర్ చేస్తే ఒకటి ఎలా ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక రోడ్డు పైన రోడ్ సైడ్లో ఒక పర్సన్ నిలబడుకొని ఉన్నాడు అనుకున్నాం. రోడ్ సైడ్లో ఒక పర్సన్ నిలబడుకొని ఉన్నాడు. అదే రోడ్డు మీద ఒక బస్సులో ప్యాసింజర్స్ అందరూ మూవ్ అవుతూ ఉన్నారు. ప్యాసింజర్స్ ఒకేలా ట్రావెల్ అవుతూ ఉన్నారు. ఓకే, అండర్స్టాండ్? ఇతను రోడ్ సైడ్లో నిలుచుకున్నాడు, రోడ్డు పైన ఏమో బస్సులో కొంతమంది ప్యాసింజర్స్ ట్రావెల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోడ్డు మీద ఉన్న అబ్జర్వర్కి బస్సులో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నట్టు కనిపిస్తారు, దే ఆర్ మూవింగ్ అన్నట్టు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు మూవ్ అవుతూ ఉన్నారు. బస్సులో ఉండే పర్సన్స్కి ఇతను ఎలా కనిపిస్తాడు, ఇతను కానీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టు కనిపిస్తాడు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఎప్పుడన్నా బస్సులోనో లేదా బైక్లోనో కారులోనో ఎలాగో వెళ్తూ ఉంటే రోడ్డు పైన ట్రీస్ అన్నీ మనకి ఆపోజిట్గా వెళ్తున్నట్టు కనిపిస్తాయి. అబ్జర్వ్ చేశారో లేదు? ఓకేనా, ఆ నిజానికి ట్రీస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, రెస్ట్లోనే ఉంటాయి. బట్ మనకి ఎలా అపియర్ అవుతుంది, దే ఆర్ మూవింగ్ ఆపోజిట్ అవర్ డైరెక్షన్. అంటే ఒకరితో కంపేర్ చేస్తే ఒకరు ఎలా ఉన్నట్టు, మూవ్ అవుతున్నట్టు మీనింగ్. నిజానికి ఒకరు రెస్ట్లో ఉంటారు, ఒకరు మూవింగ్లో ఉంటారు. అండర్స్టాండ్? కాబట్టి ఒకరితో కంపేర్ చేస్తే ఇంకొకరు ఎలా ఉన్నారు, మూవ్ అవుతూ ఉన్నారు. దాన్నే రిలేటివ్ టర్మ్స్ అంటూ ఉంటాం. అండర్స్టాండ్? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ రోడ్డు మీద ఉన్న అతనేమో రెస్ట్లోనే ఉన్నాడు కదా, బస్సులో ఉండే వాళ్ళకి ఎలా ఉన్నాడు, అతను బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉన్నాడు అన్నట్టు కనిపిస్తుంది బస్సులో ఉండే వాళ్ళకి. బస్సులో ఒక ప్యాసింజర్ ఇంకొక ప్యాసింజర్తో కంపేర్ చేస్తే వాళ్ళిద్దరు రెస్ట్లోనే కదా ఉన్నట్టు కదా. ఒక సీట్లో ఉండే అతను పక్కన ఉండే సీట్లో అతనితో కంపేర్ చేస్తే ఇద్దరు ఎలా ఉన్నట్టు, రెస్ట్లోనే ఉన్నారు. అంటే ఈ పర్సన్కి ఏమో వీళ్ళు మూవ్ అవుతున్నట్టు కనిపిస్తారు, కానీ బస్సులో వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారు, రెస్ట్లోనే ఉంటారు. అండర్స్టాండ్? అంటే ఒకరితో ఒకరు కంపేర్ చేసుకున్నప్పుడు అబ్జర్వర్కి ఇంకొక థింగ్కి ఏమవుతుంది, ఒక రెస్ట్ అయితే ఒకటి మోషన్లో ఉన్నట్టు తెలిస్తే దాన్ని రిలేటివ్ టర్మ్స్ అంటూ ఉంటాం. ఓకేనా, రిలేటివ్ టర్మ్స్ అంటాం. కాబట్టి మోషన్ అండ్ రెస్ట్ ఆర్ ద రిలేటివ్ టర్మ్స్. Understand? Okay. So this is about the motion and rest. Okay. Next one, ఒక బాడీ ఏ పొజిషన్లో ఉందో తెలుసుకోవాలంటే మనకు ఒక రెఫరెన్స్ పాయింట్ అనేది అవసరం అవుతుంది. ఒక బాడీ పలానా చోట ఉంది, ఒక బాడీ ఇంకొక చోట ఉంది అని తెలుసుకోవాలంటే మనకి ఏం అవసరం అవుతుందంటే ఒక రెఫరెన్స్ పాయింట్. అండర్స్టాండ్? ఇప్పుడు మూన్ ఎక్కడో అక్కడెక్కడో ఉన్నాడు. మూన్ అక్కడే ఉన్నాడని ఎలా చెప్తున్నాము, బై టేకింగ్ ద రెఫరెన్స్, బై టేకింగ్ ద ఎర్త్ యాజ్ ఎ రెఫరెన్స్. మన ఎర్త్ మీద నిల్చుకొని ఎర్త్ను ఒక రెఫరెన్స్ పాయింట్గా తీసుకొని ఎర్త్ నుంచి మూన్ కొంత డిస్టెన్స్లో ఉన్నాడు, ఎర్త్ నుంచి మార్స్ ఇంకొంత డిస్టెన్స్లో ఉంది అని ఇలా చెప్తూ ఉన్నాం. అంటే ఇక్కడ రెఫరెన్స్ పాయింట్ ఎవరు, ఎర్త్ అన్నమాట. అట్లా ఒక బాడీ యొక్క పొజిషను పర్టికులర్ పొజిషన్లో ఉంది లేదా ఇంకొక ప్లేస్లో ఉంది అని చెప్పాలంటే వీ నీడ్ ఏ రెఫరెన్స్ పాయింట్. ఒక పాయింట్ కావాలి. దాన్ని ఏమంటారంటే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. ఓకే, ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఒక కోఆర్డినేట్ సిస్టమ్.
ఓకే, ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ఎ బాడీ. ఓకే, ఇప్పుడు బాడీ యొక్క పొజిషన్ తెలుసుకోవాలంటే మనకు ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది కావాలి. ఆ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఇలా ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటాం. ఒక కోఆర్డినేట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఒక పార్టికల్ పి అనేది ఉంది. ఒక పార్టికల్ పి అనేది ఉంది. ఇది ఆరిజిన్. ఆరిజిన్ అనేది రెఫరెన్స్ పాయింట్. ఇది పాయింట్ మనకి ఇప్పుడు. ఈ ఆరిజిన్ నే రెఫరెన్స్ పాయింట్ అన్నమాట. రెఫరెన్స్ పాయింట్ అంటే ప్రతి డిస్టెన్స్ ని ఆరిజిన్ నుంచే మెజర్ చేస్తాం. ఇలా ఎక్స్ యాక్సిస్ ని ఇలా మెజర్ చేయాలన్నా ఇదే మెయిన్. వై యాక్సిస్ ని ఇక్కడ నుంచి మెజర్ చేయాలన్నా మెయిన్ ఆరిజిన్. జెడ్ యాక్సిస్ ని మెజర్ చేయాలన్నా ఆరిజిన్ నుంచే మెజర్ చేయాలి. కాబట్టి ఆరిజిన్ ఈజ్ ఏ రెఫరెన్స్ పాయింట్. ఇప్పుడు పార్టికల్ ఇక్కడ ఉంది అనుకోండి. ఓకే, పార్టికల్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము, మెజర్ చేసుకుంటూ వెళ్ళి పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ఎట్లా, ఇప్పుడు ఈ పార్టికల్ నుంచి పెర్పెండిక్యులర్ గా ఎక్స్ యాక్సిస్ కి ఒక లైన్ డ్రా చేస్తాం. దిస్ పాయింట్ ఇండికేట్స్ ద ఎక్స్ కోఆర్డినేట్, రైట్. అదే విధంగా సో ఇంకొక పెర్పెండిక్యులర్ గా వై యాక్సిస్ కి ఇంకొక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. దట్ ఇండికేట్స్ ద వై యాక్సిస్. ఇప్పుడు ఈ ఎక్స్ కమా వై అనే కోఆర్డినేట్స్ ఉన్నాయి చూసారా, ఇదే దట్ ఇండికేట్స్ ద పొజిషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. ఓకేనా, దట్ ఇండికేట్స్ ద పొజిషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. ఈ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందని చెప్పాలంటే మనకి మెయిన్ ఏం కావాలి, ఇక్కడ రెఫరెన్స్ పాయింట్ అనేది కావాలంటే ఆరిజిన్ లేదు అనుకోండి, దీని ఇక్కడ ఇది ఇక్కడ ఉంది అని చెప్పలేము. ఎందుకు, ఎక్కడి నుంచి అని మెజర్ చేస్తాం, డిస్టెన్స్ తెలియదు కదా. అందుకని మనము ఆరిజిన్ అనే ఒక మెయిన్ పాయింట్ ని తీసుకున్నాం. మ్యాథ్స్ లో అయితే ఆరిజిన్ అంటారు, మనమైతే రెఫరెన్స్ పాయింట్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ లో ఇన్ కేస్ అదొక స్పేస్ లో ఉంటే అప్పుడు పాయింట్ ఎక్స్ కమా వై కమా జెడ్ గా తీసుకుంటాం. ఎక్స్ కమా వై కమా జెడ్. ఇప్పుడు ఈ 3 కోఆర్డినేట్స్ లో ఎనీ 2 కోఆర్డినేట్స్ వేరీ అయితే అప్పుడు బాడీ మోషన్ లో ఉందని మీనింగ్. ఓకేనా, ఎనీ 2 కోఆర్డినేట్స్ మూవ్ అయితే బాడీ ఈజ్ ఇన్ మోషన్ స్టేట్, బాడీ మూవ్ అవుతా ఉంది అని మీనింగ్. లేదా ఒకటి మూవ్ అవుతూ ఉంది అనుకోండి, ఏదో ఒక కోఆర్డినేట్ మాత్రమే వర్క్ అవుతా ఉంది అనుకోండి, అంటే వేరీ అవుతా ఉందంటే బాడీ ఈజ్ అట్ రెస్ట్ లో ఉంది. ఒక కోఆర్డినేట్ మాత్రమే వేరీ అవుతా ఉండి మిగతాటి కాన్స్టెంట్ గా ఉండిపోతే బాడీ ఈజ్ అట్ రెస్ట్. మినిమం 2 కోఆర్డినేట్స్ వేరీ అయితేనే బాడీ మూవింగ్ స్టేట్ లో ఉందని చెప్తాం, రైట్. కాబట్టి పొజిషన్ ఆఫ్ ద బాడీని తెలుసుకోవాలంటే మనకేం కావాలి, ఫ్రేమ్ అంటే ఒక రెఫరెన్స్ పాయింట్ కావాలి. ఈ రెఫరెన్స్ పాయింట్ కి మనము టైంను కనుక ఇండికేట్ చేస్తే, టైంను కనుక రిప్రజెంట్ చేస్తే, అంటే ఇప్పుడు ఎంత టైంలో ఈ పొజిషన్లో ఉంది బాడీ, ఇంకొంచెం టైంలో ఇంకొక పొజిషన్లో ఉంది బాడీ అని తెలుసుకోవడానికి మనం టైంను కనుక మనం ఇక్కడ ఇండికేట్ చేసుకుంటే దాన్ని ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం, విత్ టైంతో పాటు. అందుకే చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎ బాడీ విత్ రెస్పెక్ట్ టు టైం అంటున్నాం. టైంను కనుక మనం కన్సిడర్ చేసుకుంటేనే పొజిషన్ ఆఫ్ ఎ బాడీని తెలుసుకోగలుగుతాము. దాన్ని ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటూ ఉంటాం. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఎందుకు, టు నో అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ఏ బాడీ, రైట్. నెక్స్ట్, సో ఇవి ఏవేవి, మోషన్ అంటే ఏంది, రెస్ట్ అంటే ఏంది, రెఫరెన్స్ పాయింట్ అంటే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏందో ఇవి దాని మీన్. నెక్స్ట్ వన్, ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్. ఓకే, డిస్టెన్స్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. అంటే ఏదో చూద్దాం. డిస్టెన్స్, సపోజ్ ఏ బాడీ ట్రావెల్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బికి వెళ్ళాలి. ఒక బాడీ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ బాడీ ఇక్కడ వెళ్ళాలంటే మనం డైరెక్షన్ ఈ పాత్రలో ఎలా వెళ్ళి ఏడికి వెళ్తాం, అంటే ఈ పాత్రలో వెళ్తాం. లేదా ఇలా తిరుక్కుంటూ వెళ్ళి ఇలా వెళ్తాం. ఓకేనా, బాడీ అంటే ఈ పాత్రలో అన్నా వెళ్ళి ఏడికి రావచ్చు, ఈ పాత్రలో అన్నా వెళ్ళి ఏడికి రావచ్చు. అంటే యాక్చువల్గా
బాడీ వెళ్ళాల్సింది ఈ రెండు పాత్రలలో దేంతో ఒకదాంతో పోతారు. ఈ యాక్చువల్ పాత్ లెంత్ ని డిస్టెన్స్ అంటారు. ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ద పాత్ ట్రావెల్డ్ బై ఎ బాడీ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ద పాత్ traveled by a body is called distance. కాబట్టి ఇవేమవుతుంది, డిస్టెన్స్ అవుతుంది. ఈ రెండు పాత్రలు కనుక డిస్టెన్స్ అంటే ఇక్కడ చూడండి ఎట్లా పడితే అలా వెళ్తూ ఉన్నాయి. పర్టికులర్ డైరెక్షన్ ఏమైనా ఉందా? లేదు. డైరెక్షన్ లేదు, బట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఒక 10 కిలోమీటర్స్ పట్టింది అనుకోండి, ఇటు నుంచి ఇక్కడ వెళ్ళడానికి ఇది ఒక 9 కిలోమీటర్స్ పట్టింది అనుకోండి. 9 కిలోమీటర్స్ లేదా 10 కిలోమీటర్స్ ఇవి మ్యాగ్నిట్యూడ్ అనమాట. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంది? ఒక న్యూమరికల్ వాల్యూ. ఓకేనా? సో ఇవి మ్యాగ్నిట్యూడ్ ఉంది, కానీ డైరెక్షన్ ఏమన్నా ఉందా? బాడీ ఇక్కడ ఉన్నప్పుడు దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద బాడీ. బాడీ ఇక్కడ ఉంటే దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద బాడీ. ఇఫ్ ద బాడీ ఈజ్ అట్ హియర్ దిస్ ఇస్ ద డైరెక్షన్, దిస్ ఇస్ ద డైరెక్షన్. అంటే ఇక్కడ పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఏం లేదు. ఎట్లా పడితే అట్లా టర్నింగ్లు తీసుకుంటూ బాడీ వెళ్తా ఉంది కదా. మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే స్ట్రైట్ రోడ్ ఉంటుందా? ఉండదు. ఎన్నో మలుపులు తిరుగుతూ మనం ఏం చేస్తాము, మన డెస్టినేషన్కి వెళ్ళి రీచ్ అవుతాం. అట్లా పర్టికులర్ డైరెక్షన్లో ఏమన్నా పోతాం మనము? డైరెక్షన్లో ఏం పోం. ఎన్నో డైరెక్షన్లు తిరుగుతూ మన డెస్టినేషన్కి రీచ్ అవుతాం. కాబట్టి డిస్టెన్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంది కానీ ఇదేంది, డైరెక్షన్ లేదు. కాబట్టి డిస్టెన్స్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉండి డైరెక్షన్ లేదు. కాబట్టి డిస్టెన్స్ ఏమనొచ్చు? ఏ క్వాంటిటీ అనొచ్చు? డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అనొచ్చు. ఓకే, డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఓకే, స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంది? ఏ ఫిజికల్ క్వాంటిటీ which have only magnitude but no direction, that is known as ఏది స్కేలార్ క్వాంటిటీ. అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండాలి, మ్యాగ్నిట్యూడ్, బట్ డైరెక్షన్ అనేది నో డైరెక్షన్ ఉండకూడదు, మ్యాగ్నిట్యూడే ఉంటే వాటిని స్కేలార్ క్వాంటిటీస్ అంటూ ఉంటాం. రైట్, ఓకే. ఇప్పుడు ఈ డిస్టెన్స్కి యూనిట్స్ ఏమని చెప్పుకుంటున్నాము? కిలోమీటర్స్ అన్నాము, ఇంకా మీటర్స్ అని కూడా చెప్తుంటాం. జనరల్గా ఎస్ఐ యూనిట్స్లో యూనిట్స్ ఏం చెప్తారంటే మీటర్స్ అని చెప్తారు. ఓకే, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ మీటర్స్ ఇలా చెప్తాం. ఇంకా డిస్టెన్స్కి మన డైమెన్షనల్ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది. డిస్టెన్స్కి డైమెన్షనల్ ఫార్ములా. డిస్టెన్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? లెంత్తో రిప్రజెంట్ చేస్తాం. డైమెన్షనల్ ఫార్ములాని ఎంఎల్టీ ఫార్మేట్లోనే రిప్రజెంట్ చేస్తాం కదా. ఇప్పుడు డిస్టెన్స్ ఒక్కదాని గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమన్నా మాస్ ఉందా? లేదు, m0. డిస్టెన్స్ని లెంత్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి లెంత్ ఉంది కాబట్టి m1. డిస్టెన్స్ని చెప్పేటప్పుడు టైం ఏమైనా చెప్తున్నామా? లేదు, టైం ఈజ్ ఏ 0. సో m0 l1 t0 ఈజ్ ద dimensional formula of distance. Dimensional formula of distance. Understand? So this is about the distance. Right? Okay. So distance ante endi? The actual length of the path traveled by a body is called distance. Distance is a scalar quantity. ఎందుకు? దానికి magnitude మాత్రమే ఉంది, డైరెక్షన్ లేదు. ఓకే, డైరెక్షన్ లేదు. సో దానికి యూనిట్స్ మీటర్స్, డైమెన్షనల్ ఫార్ములా ఏమో ఇదే డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, సో డిస్టెన్స్ నేర్చుకున్నాం. ఓకే, బాగానే ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు పాయింట్ ఏ నుంచి బికి నువ్వు స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయిపోయినావు అనుకోండి, నీకు ఒక మంచి దారి ఉంది. ఆ మంచి దారి ఎలా ఉందంటే స్ట్రైట్గా ఉంది, ఎటు డైరెక్షన్ మారకుండా స్ట్రైట్గా ఉంది. ఈ స్ట్రైట్ లైన్ ఇండికేట్స్ ద డిస్ప్లేస్మెంట్. దీన్ని ఏమంటారంటే డిస్ప్లేస్మెంట్ అంటారు. ఓకేనా? ఎట్లా ఉంది? స్ట్రైట్ లైన్. ద షార్ట్, ఇది చూడండి, ఈ పాత్లో వెళ్తే కొంత డిస్టెన్స్ పడుతుంది, 10 కిలోమీటర్స్. ఇలా వెళ్ళినా 9 కిలోమీటర్స్, కొంత డిస్టెన్స్ ఎక్కువే.
మరి తక్కువ డిస్టెన్స్ ఎక్కడ ఉన్నట్టు, స్ట్రైట్ గా ఇక్కడ నుంచి అడవికి వెళ్ళిపోతే అది తక్కువ డిస్టెన్స్ అన్నమాట, అంటే షార్టెస్ట్ డిస్టెన్స్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్, రైట్? ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్, ఓకే, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఇనిషియల్ పొజిషన్ కి ఇది. డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు ఎలా ఉంది, ఒక స్ట్రైట్ లైన్ లోనే ఉంటుంది, అది ఎలా మలుపులు ఏం తిరగదు, ఓకేనా? ఎలా మలుపులు తిరిగింది అనుకోండి అది డిస్టెన్స్ అయిపోతుంది మళ్ళీ. సో స్ట్రైట్ లైన్ లో ఉంటే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇంకా డిస్ప్లేస్మెంట్ కి డిస్టెన్స్ ఒకటే తేడా, ఇదేమో స్ట్రైట్ లైన్, ఇది ఎలా పడితే అలా ఉంటుంది, మిగతా ప్రాసెస్ అంతా సేమ్. బట్ ఇక్కడ చూడండి, డిస్ప్లేస్ ఇటు నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక 5 కిలోమీటర్లో పెట్టింది అనుకున్నాం, ఎక్కడ నుంచి ఏ నుంచి బికి ఈ పాత్రలో వెళ్ళడానికి 5 కిలోమీటర్స్. అప్పుడు 5 కిలోమీటర్స్ పెడితే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ గానే ఉంది కదా, అంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటే అదే క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అనగానే దానికి ఏముండాలి, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఒక డైరెక్షన్ ఉందా, డైరెక్షన్ గానే ఉంది. సో ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే వెక్టార్ క్వాంటిటీ అంటారు. ఓకే, సో ఇప్పుడు యూనిట్స్ చూడండి, అన్నిటికీ ఒకటే యూనిట్స్, కిలోమీటర్స్ లేదా మీటర్స్. డిస్ప్లేస్మెంట్ కానీ యూనిట్స్ సేమ్ యూనిట్స్, ఏదంటే మీటర్స్. నెక్స్ట్, ఇది డిస్ప్లేస్మెంట్ కానీ ఎలా కన్సిడర్ చేసుకోవాలి, లెంత్ లాగానే కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లెంత్ అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎక్కడన్నా మాస్ గురించి చెప్పామా, లేదు, m0. లెంత్ అనుకుంటున్నాం కాబట్టి L1. టైం ఏమన్నా చెప్తున్నామా, టైం కానీ చెప్పలేదు కాబట్టి L0. సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆల్సో. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ ఆల్సో. ఓకే, సో ఈ విధంగా ఏమవుతుంది, మనము డిస్ప్లేస్మెంట్ ని మెజర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి, ఈ మూడింటిని కంపేర్ చేయండి. ఈ రెండు పాత్రలేమో డిస్టెన్స్, ఇదేమో డిస్ప్లేస్మెంట్ కదా. డిస్ప్లేస్మెంట్ ని కంపేర్ చేయి, ఎవరు ఎక్కువగా ఉన్నారు, డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ కదా డిస్ప్లేస్మెంట్ కన్నా. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ డిస్ప్లేస్మెంట్. లేదా ఇన్ కేస్ ఈ రెండు పాత్రలు లేదనుకున్నాం, ఓకే, ఈ రెండు పాత్రలు లేవు, ఇంకా ఈ బాడీకి ట్రావెల్ అవ్వాల్సిన పాత్ ఇది ఒక్కటే ఉంది, ఓన్లీ ఈ ఒక్క పాత్, ఈ రెండు లేదు. అప్పుడు ఇదే డిస్టెన్స్ అవుతుంది, అదే డిస్ప్లేస్మెంట్ కూడా అవుతుంది. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్, లేదా డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ డిస్ప్లేస్మెంట్. అంతేగాని డిస్టెన్స్ ఈజ్ నాట్ లెస్ దెన్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కన్నా ఎప్పుడూ తక్కువగా ఉండదు. ఉంటే డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ గా ఉంటుంది, లేదా డిస్ప్లేస్మెంట్ కన్నా గ్రేటర్ గానే ఉంటుంది. ఎవరు, డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్. మరి నెక్స్ట్ ఇంకా డిస్టెన్స్ అనేది 0 అవ్వచ్చు. ఓకేనా, డిస్టెన్స్ పాజిటివ్ గానే అవ్వచ్చు. పాజిటివ్ అంటే మనము బైక్లో వెళ్తున్నాం అనుకో, డిస్టెన్స్ సరే బైక్ ఏదో ఒకటి కొంతవరకు వెళ్ళేసి వచ్చాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏమన్నా ఉందా, డిస్టెన్స్ లేదు, 0నే. ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎవరికి మెజర్ చేసాం అనుకో, కొన్ని కిలోమీటర్లు కొన్ని మీటర్లు వస్తుంది కదా. అంటే డిస్టెన్స్ ఉంటే 0, లేదంటే పాజిటివ్ డైరెక్షనే ఉంటుంది, కానీ డిస్టెన్స్ అనేది నెగిటివ్ అవ్వదు. ఓకేనా, ఇట్ విల్ నాట్ బి ఏ నెగిటివ్. మళ్ళీ అక్కడి నుంచి తిరుక్కొని వస్తే నెగిటివ్ అవుతుంది కదా అనుకుంటారు, నెగిటివ్ అనేది అవ్వదు. దానికి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అలా కాదు. డిస్ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి తిరిగి ఇక్కడికి వెళ్ళి
మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చేసాం అనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొంత దూరం వెళ్ళాం, ఆ నుంచి మళ్ళీ తిరిగి ఇదే ప్లేస్కి వచ్చేసాను. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది, ప్లస్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్గానే ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ పాజిటివ్, 0, నెగిటివ్, ఇవన్నీ పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, 0గానే అవుతుంది. ఏది? డిస్ప్లేస్మెంట్. బట్ డిస్టెన్స్ ఎప్పుడు కానీ పాజిటివే కానీ నెగిటివ్ అవ్వదు. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ద distance and displacement. Let's see some examples to understand about the displacement. Okay, so ఒక బాడీ స్ట్రైట్ లైన్ ఇలా వెళ్తాం. ఓకే, స్ట్రైట్ లైన్ ఏ పాయింట్ దగ్గరికి 100 మీటర్స్ వెళ్ళింది, బి పాయింట్కి 150, సి పాయింట్కి అట్లా 200 మీటర్స్ వెళ్ళింది. ఇప్పుడు పాయింట్ ఈ బాడీ అనేది ఓ నుంచి బికి వెళ్ళింది, ఓ నుంచి బికి వెళ్ళింది, ఓ టు బి, ఓ టు బి. ఈ ఓ టు బికి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత? ఓకేనా? డిస్ప్లేస్మెంట్ ఎంత అని చెప్తాము? ఇక్కడ చూడండి, డిస్టెన్స్ 0 నుంచి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఎంత డిస్టెన్స్? 150 మీటర్స్. ఓకే, 150 మీటర్స్. డిస్ప్లేస్మెంట్ ఇదే స్ట్రైట్ లైన్లోనే వెళ్తుంది, అంటే ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ కదా. అంటే ఇది కానీ స్ట్రైట్ లైనే కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్ కానీ ఏమవుతుంది? 150 మీటర్స్. అంటే డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. ఇంకో కండిషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, if a body is at point A, that means its position is x1, it is traveled to point B, their position is x2. At the time t1, ఇక్కడ టైం t2. అంటే ఒక బాడీ యొక్క పొజిషన్ t1 సెకండ్లో x1 దగ్గర ఉంది, మళ్ళీ t2 సెకండ్స్కి x2 డిస్టెన్స్కి వెళ్ళింది. అప్పుడు చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, చేంజ్ ఇన్ పొజిషన్. ఓకేనా? చేంజ్ ఇన్ పొజిషన్నే కానీ డిస్ప్లేస్మెంట్ అంటాం. చేంజ్ ఇన్ పొజిషన్ ఎలా రాస్తాము? చేంజ్ ఇన్ పొజిషన్ డెల్టా ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1, x2 మైనస్ x1. అంటే ఇక్కడ నుంచి వరకు మారింది, పొజిషన్ చేంజ్ అయ్యింది. ఎంత చేంజ్ అయ్యింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 మీటర్స్ అనుకోండి, ఇక్కడ 12 మీటర్స్. ఎంత చేంజ్ అయినట్టు? 7 కదా చేంజ్ అయ్యింది కదా. 6, 7, 8, 9 అప్ టు 12 వరకు మనం మెజర్ చేసుకుంటే 7 మీటర్స్ చేంజ్ అనేది వస్తుంది. దాన్ని ఎలా చెప్తాము? 12 మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 7 మీటర్స్ అని చెప్తాము. ఓకేనా? 7 మీటర్స్. రైట్. అలా చేంజ్ ఇన్ పొజిషన్ ఏది? డెల్టా ఎక్స్. డెల్టా అంటే చేంజింగ్ అని మీనింగ్. డెల్టా అనే సింబల్ ఉంటే చేంజింగ్ అని మీనింగ్. కాబట్టి డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1. అదేవిధంగా చేంజ్ టైం కానీ చేంజ్ అయినట్టే కదా, t1 నుంచి t2కి. అప్పుడు డెల్టా t ఈజ్ ఈక్వల్స్ టు t2 మైనస్ t1. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ చేంజ్ ఇన్ పొజిషన్ అని చెప్పవచ్చు కదా. డిస్ప్లేస్మెంట్ దీని ప్రకారం చూసుకుంటే ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ని ఇంకొక విధంగా ఎలా చెప్పచ్చు? చేంజ్ ఇన్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రకారం తీసుకుంటే ఇప్పుడు బాడీ బి నుంచి ఏకి వచ్చింది. సో బాడీ ట్రావెల్ ఫ్రమ్ బి టు ఏ, బి టు ఏ. కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఎంతో చూద్దాం. డిస్టెన్స్ సో 150, ఇదేమో 100. అంటే ఇక్కడికి ఎంత ఉంది? మామూలుగా ఇదేమో 150, ఇక్కడికి రాగానే ఎంత ఉన్నట్టు? 50 మీటర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నాడు బాడీ, ఇది ఇలా వచ్చాడు, ఎంత డిఫరెన్స్? 50 మీటర్స్ వచ్చాడు. అదే డిస్ప్లేస్మెంట్ చూసుకున్నాం అనుకో, ఓకేనా? డిస్ప్లేస్మెంట్ అప్పుడు బాడీ ఇనిషియల్గా ఎక్కడున్నట్టు? ఇది x1, ఫైనల్గా ఎక్కడున్నాడు? x2 పొజిషన్లో ఉంది. అప్పుడు చేంజ్ ఇన్ పొజిషనే కదా డిస్ప్లేస్మెంట్ అంటే. x2 మైనస్ x1 ఏమవుతుంది? 100 మైనస్ 150 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 50 మీటర్స్. చేంజ్ ఇన్ పొజిషన్ ఏమైంది? మైనస్లో వచ్చిందా? అంటే డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ కూడా అవ్వచ్చు.
ఓకేనా. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అయ్యింది ఎక్కడ, ఈ కండిషన్లో. ఇక్కడ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ లెస్ దాన్ డిస్టెన్స్ అంటే ఏదో నెగిటివ్ కూడా అవుతుంది కదా. కాబట్టి డిస్ప్లేస్మెంట్ మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు, జీరో కూడా అవ్వచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు బాడీ ఓ దగ్గర స్టార్ట్ అయ్యి బికి వెళ్ళింది. ఓ నుంచి స్టార్ట్ అయ్యి బికి వెళ్ళింది. ఓ టు బి, బి టు ఓ దగ్గరికి వచ్చేసింది. ఓ నుంచి బికి వెళ్ళింది, బి నుంచి ఓకి వచ్చింది. అప్పుడు డిస్టెన్స్ ఎంతో చెప్పండి. డిస్టెన్స్ ఓ టు బి 100, అమలా ఏ టు బి ఇది ఒక 50, మొత్తం 150. అంటే ఓఏ ప్లస్ ఏబి దట్ ఈస్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 50 మొత్తం 150. ఇది ఇక్కడ తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఓకే వచ్చింది. ఓకే వచ్చిందంటే తిరిగి అదే డిస్టెన్స్ కదా. 150 ప్లస్ 150 300 మీటర్స్ డిస్టెన్స్. ఓకే, ఓ దగ్గర స్టార్ట్ అయ్యి బికి వెళ్ళి తిరిగి మళ్ళా ఓ దగ్గరికి వచ్చిందంటే అప్పుడు ఏమైనట్టు 150 మీటర్స్ వెళ్ళి తిరిగి అదే 150 మీటర్స్ వెనక్కి వచ్చింది. కాబట్టి మొత్తం డిస్టెన్స్ 300 మీటర్స్. ఇప్పుడు బాడీ ఇక్కడ స్టార్ట్ అయింది, అది ఇనిషియల్ పొజిషన్. మళ్ళీ ఇక్కడికే వచ్చింది, అది ఫైనల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ రెండు ఏమైంది, కోఇన్సిడెన్స్ అయిపోయింది. కోఇన్సిడెన్స్ అయ్యింది కాబట్టి ఇంకా అక్కడ ఏమన్నా ఉంటుందా డిస్ప్లేస్మెంట్ లేదు. డిస్ప్లేస్మెంట్ లేదు కాబట్టి డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. కాబట్టి డిస్ప్లేస్మెంట్ విల్ బి జీరో, పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో దట్ మీన్స్ జీరో, పాజిటివ్ ఆర్ నెగిటివ్. లేదా డిస్ప్లేస్మెంట్ ఈజ్ లెస్ దెన్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. బట్ డిస్టెన్స్ చూస్తే పాజిటివ్లోనే ఉంది డిస్టెన్స్, ఎక్కడ చూడు నెగిటివ్లో లేనే లేదు డిస్టెన్స్. కాబట్టి సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ద పాత్ ట్రావెల్డ్ బై ఎ బాడీ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. చేంజ్ ఇన్ పొజిషన్ ని కానీ ఇంకొక విధంగా ఏమనొచ్చు, డిస్ప్లేస్మెంట్ అనే చెప్పచ్చు. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్స్. సో ఇప్పుడు చూడు, ఒక బాడీ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బికి వెళ్ళింది. ఎన్ని మీటర్లు, 3 మీటర్స్. మళ్ళా బి దగ్గర టర్న్ తీసుకొని బి నుంచి సికి వెళ్ళింది. అది ఎన్ని మీటర్లు, 4 మీటర్స్. రైట్, 4 మీటర్స్. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అంటే ఇది కదా, టోటల్ డిస్టెన్స్ 3 and 4. కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 4. అంటే అది ఎట్లా రాస్తాం అంటే ఏబి ప్లస్ బిసి. రైట్. ది టోటల్ డిస్టెన్స్ ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 7 meters. Then what about displacement? Displacement అంటే ఏంది? సో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. ఇనిషియల్ గా ఇక్కడ స్టార్ట్ అయింది బాడీ, ఫైనల్ గా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి వాటి మధ్య డిస్టెన్స్ నే కదా డిస్ప్లేస్మెంట్ అంటాం. కాబట్టి దిస్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అకార్డింగ్ టు పైథాగరస్ రూల్, ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏబి 3 స్క్వేర్ ప్లస్ బీసీ 4 స్క్వేర్, 9 ప్లస్ 16 25. AC is equals to root 25, that will be 5 meters. Displacement ఎంత వచ్చింది, 5 meters అనేది వచ్చింది. ఓకేనా, ఇది డిస్ప్లేస్మెంట్. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక బాడీ ఒక సర్క్యులర్ పాత్ లో రొటేట్ అవుతా ఉంది. ఈ బాడీ travel in a circular path of radius r. Circular path of radius r. అది ఎక్కడి నుంచి ఆడికి వెళ్ళిందంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు వెళ్ళింది. పాయింట్ బి ఏడు వరకు వెళ్ళింది. ఎంత యాంగిల్తో, తీటా యాంగిల్ మేక్ చేసుకుంటూ ఈ డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఎలా ట్రావెల్ అయింది అంటే
బాడీ ఇక్కడ నుంచి వరకే ట్రావెల్ అయింది, అంటే ఇది కదా డిస్టెన్స్. ఇప్పుడు ఆర్క్ అనేది డిస్టెన్స్ కదా, ఆర్క్. వాటి మధ్య డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? దిస్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్. ఓకేనా, డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు డిస్టెన్స్ కావాలంటే ఏం చెయ్యాలి? డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ ని ఇక్కడ ఏమనొచ్చు? ఆర్క్ లెంత్ అనొచ్చు. దాన్ని ఏమనొచ్చు? ఆర్క్ లెంత్. ఆర్క్ లెంత్ కావాలంటే సో రేడియస్ ఇంటూ థీటా, దట్ ఈస్ ఈక్వల్స్ టు రేడియస్ ఇంటూ థీటా. మామూలుగా ఈ ఆర్క్ ఇలా ఉంది, రేడియస్ ఉంది, యాంగిల్ కావాలంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్. ఇది ఫార్ములా. ఓకేనా, ఒక సర్కిల్లో రేడియస్ కొంత యాంగిల్ ని మేక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ యాంగిల్ ఫార్ములా ఏమొస్తుంది? ఆర్క్ లెంత్ బై రేడియస్ వస్తుంది. ఆర్క్ లెంత్ ని ఏమంటున్నాం? డిస్టెన్స్ అనుకున్నాం. కాబట్టి థీటా ఇంటూ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్క్ లెంత్. ఆర్క్ లెంత్ అవుతుంది. సో ఇది డిస్టెన్స్ కి ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ కావాలి. ఈ డిస్టెన్స్ కావాలి, ఏ నుంచి బికి డిస్ప్లేస్మెంట్. ఏ నుంచి బికి డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఏం చెయ్యాలి? నేనేం చేస్తానంటే దీన్ని 2గా డివైడ్ చేస్తాను. ఓకేనా, 2గా. అప్పుడు ఇక్కడికి మధ్య యాంగిల్ ఇది థీటా బై 2. ఓవరాల్గా థీటా, దాన్ని నేను సగం సగం విడగొడితే అది థీటా బై 2 వచ్చింది. ఇది కూడా థీటా బై 2. ఇది కానీ ఆర్ అనేదే ఉంది. ఓకే, ఇక్కడ యాంగిల్ థీటా బై 2, ఇది ఆర్. యాంగిల్ థీటా బై 2, ఇది ఆర్. ఇక్కడ డిస్టెన్స్ ఇది x1 అనుకుంటా, ఇది x2 అనుకుంటా. x1 అనుకోని అది x2 అనుకుంటా. ఇప్పుడు నేనేం చేస్తుంటే దీని నుంచి సైన్ థీటా బై 2 ఫైండ్ అవుట్ చేస్తాను. సైన్ థీటా బై 2 ఫార్ములా ఏంది? రేషియోస్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియో ప్రకారము సైన్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ వస్తుంది. అంటే x1 బై ఆర్. x1 బై ఆర్. therefore ఇది x1 is equals to r sin theta by 2. r sin theta by 2. నెక్స్ట్ ఈ సైడ్ చూద్దాం. x2 sin theta by 2 is equals to x2 by r. అంతే, x2 by r. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. therefore x2 is equals to r sin theta by 2. ఇప్పుడు ఇది కదా టోటల్ డిస్టెన్స్, అంటే x1 plus x2 gives the displacement. Displacement is equals to x1 plus x2. Therefore r sin theta by 2 plus r sin theta by 2 ఏమవుతుంది? 2r sin theta by 2. ఓకే, 2r sin theta by 2. అండర్స్టాండ్ రైట్? ఇది అంటే ఒక బాడీ ఒక సర్క్యులర్ పాత్ లో ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ట్రావెల్ అయింది. అప్పుడు దానికి ఏంటి ఫార్ములాస్ అంటే డిస్టెన్స్ నే ఆర్క్ లెంత్ అంటున్నాం, ఆర్ ఇంటూ థీటా. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలంటే x1 అని కనిపెట్టుకున్నాము, x2 ని కనిపెట్టుకున్నాము. రెండింటిని యాడ్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వచ్చింది. కాబట్టి 2r sin theta by 2. రైట్, ఇది ఒక సిచ్యువేషన్. రైట్, నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి, ఒక బాడీ సర్క్యులర్ పాత్ లోనే రొటేట్ అయ్యింది. ఎక్కడి నుంచి? పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి తిరిగి మళ్ళా ఎక్కడికి వచ్చిందంటే పాయింట్ ఏకి వచ్చింది. ఓకేనా, ఒక బాడీ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి తిరిగి మళ్ళా పాయింట్ ఏకి వచ్చేసింది. అప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత? డిస్ప్లేస్మెంట్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత? డిస్ప్లేస్మెంట్ చూడు, బాడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏడుకి వచ్చిందంటే ఒక సర్కిల్ ఒక రౌండ్ వేసుకున్నట్టే కదా. ఒక రౌండ్ వేస్తే తిరిగి అక్కడికి వచ్చింది అంటే దాన్ని ఏమనొచ్చు? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అనొచ్చా? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా 2πr. ఏదది? 2πr. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్, బాడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికే వచ్చింది అంటే ఇనిషియల్ పొజిషన్ అదే, ఫైనల్ పొజిషన్ కానీ అదే అయింది. అంటే దాని మీనింగ్ ఏంది? 2 పొజిషన్స్ కోఇన్సిడెన్స్ అయిపోతే డిస్ప్లేస్మెంట్ ఏమైంది? ఇంకా 0 అయ్యింది.
ఓకేనా 0. ఇదొక సిచ్యువేషన్. నెక్స్ట్ ఇప్పుడు బాడీ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి పాయింట్ బికి వచ్చింది. పాయింట్ బి దగ్గర ఉంది. ఓకేనా, పాయింట్ బి దగ్గర. దీని రేడియస్ ఆర్ అనుకున్నాం, ఇది ఆరు. మళ్ళీ ఇంక ఇక్కడ కానీ ఆరే ఉంటాడు. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ పాత లేదనుకున్నాం, ఇది లేదు. సెమీ సర్కిల్లోనే ట్రావెల్ అయింది. ఏ నుంచి ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చింది. అప్పుడు దీంతో డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు సెమీ సర్కిల్ కదా, ఓవరాల్ సర్కిల్ కి సర్కంఫరెన్స్ అంటే 2πr. ఇప్పుడు ఇది సెమీ సర్కిల్ కి సర్కంఫరెన్స్ కనిపెట్టుకోవాలి. అదేమవుతుంది πr. ఓకేనా, πr. మరి డిస్ప్లేస్మెంట్ ఇది కదా, ఏ నుంచి బికి మధ్య ఉండే డిస్టెన్స్ ని డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్ is equals to r plus r is equals to 2r. అది డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్టెన్స్ ఏమో πr, ఇదేమో r plus 2r అనేది వస్తుంది డిస్టెన్స్. రైట్, ఓకేనా. ఇంకొక ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అట్ t is equals to 0 seconds. అంటే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఎట్లా ఉంది అనుకున్నాం, ఎక్స్ వై జెడ్. ఎక్కడో ఒక చోట పొజిషన్ పి అనేది ఉంది పాయింట్, అది -1 0 3. ఎప్పుడు t is equals to 0 seconds. t is equals to 5 secondsకి దాని పొజిషన్ ఇంకొక చోట ఎక్కడో ఉందనుకున్నాం. ఓకేనా, అంటే అది స్పేస్ ఇక్కడ ఏడో ఉన్నట్టు లెక్క. దానికి నేను రఫ్గా ఇలా డ్రా చేస్తున్నాను. సో ఇది -1 0 4, t is equals to 5 seconds. అంటే దాని మీనింగ్ ఏంది, 0 seconds కి దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఎ బాడీ, 5 seconds కి దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఎ బాడీ. ఇప్పుడు ఫైనల్ గా బాడీ ఎక్కడ ఉన్నట్టు, ఏ డైరెక్షన్ లో ఉంది. ఓకేనా, ఏ డైరెక్షన్ లో ఉంది. అలాంగ్, దీంతో ఆప్షన్స్ ఉన్నాయి. అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఆర్ అలాంగ్ వై యాక్సిస్, ఆర్ అలాంగ్ జెడ్ యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఆర్ రెస్ట్, ఏ డైరెక్షన్ లో ఉంది. ఓకేనా, ఇది ఆప్షన్స్. అండర్స్టాండ్. t is equals to 0 seconds కి దిస్ ఇస్ ద పొజిషన్, t is equals to 5 seconds కి దిస్ ఇస్ ద పొజిషన్. దెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ అన్నాడు, అంటే ఆబ్జెక్ట్ పొజిషన్ ఎక్కడ ఉంది అని. ఇప్పుడు ఇదేమిది, ఇది x1, y1, z1 is equals to -1, 0, 3. అది కోఆర్డినేట్స్ అట్లా అనుకున్నాం. నెక్స్ట్ x2, y2, z2 is equals to -1, 0, 4 అనుకున్నాం. ఇప్పుడు ఇండివిజువల్ యాక్సిస్ పైన పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ కనిపెడతాం. ఇండివిజువల్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ పైన మాత్రం పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. పొజిషన్ అంటే పొజిషన్ ఆఫ్ కోఆర్డినేట్స్ ని దాన్ని తెలుసుకున్నాం. అంటే ఫర్ ఇప్పుడు డెల్టా ఎక్స్ అనుకో, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x2 - x1. అప్పుడు దాని ఇండివిజువల్ యాక్సిస్ పైనే తెలుసుకున్నాం, ఏమవుతో చూడండి. అప్పుడు x2 అంటే ఏది, -1 మైనస్ ఆఫ్ x1 -1 -1 మైనస్ ఇంటూ మైనస్ +1 -1 +1 0. అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిపోయింది ఫైనల్ గా, అట్లా ఉంది. నెక్స్ట్ డెల్టా వై చూద్దాం. y2 - y1, y2 - y1, 0 - 0 ఏమవుతుంది, 0నే. నెక్స్ట్ డెల్టా జెడ్, z2 - z1, z2 - z1, 4 - 3 ఎంత వస్తుంది, 1. సో 2 కోఆర్డినేట్స్ 0 అయిపోయినాయి, ఓన్లీ ఒక కోఆర్డినేట్ మాత్రమే మిగిలింది. అంటే చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ బాడీ కావాలంటే చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఇండివిజువల్ యాక్సిస్ తీసుకుంటే ఎక్స్ వైలు ఏమైపోయినాయి, 0లు అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏముంది, జెడ్ యాక్సిస్ మీదనే ఉంది. అంటే ఇప్పుడు బాడీ ఏ యాక్సిస్ డైరెక్షన్ లో వెళ్తుంది అనమాట, జెడ్ యాక్సిస్ డైరెక్షన్ లో పోతుంది. బాడీ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ జెడ్ యాక్సిస్. రైట్, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మోషన్, రెస్ట్, ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్,
ఇవన్నీ దీంతో చూస్తాం. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ద టుడేస్ టాపిక్. టుమారో we will discuss average speed, velocity, these kind of things we will see in next class. Okay, thank you.